స్పైన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడచ్చు, అసలు మెడిసిన్ వాడడం అనేది సేఫా, అండ్ ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు మనం చేస్తాము, సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుందని మనం మాట్లాడుకుందాము. చాలా మందిలో మన స్పైన్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే పెయిన్ కానివ్వండి, సయాటిక్ రాడికులోపతి కానివ్వండి, వీళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇనిషియల్ స్టేజెస్లో మనం కూడా యాంటీపెయిన్ మెడికేషన్ అంటే NSAIDs కానివ్వండి, లేకపోతే కొన్ని గాబాపెంటిన్ ఇట్లాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి కానివ్వండి, ట్రామడాల్ సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళలో 4 to 6 weeks అనేది మనం మెడికల్ మేనేజ్మెంట్ నార్మల్ అడ్వైజ్ చేస్తాము. కొంతమందిలో కొంచెం ప్రొలాంగ్డ్ కూడా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎన్ని రోజులు వాడాలి, అసలు సేఫా కాదనేది మెయిన్ ఇష్యూ. NSAIDs డెఫినెట్లీ లాంగ్ టర్మ్ యూజ్ లో సేఫ్ కాదు, అండ్ షార్ట్ టర్మ్ యూజ్ లో కూడా కొంతమందికి ఈవెన్ 1-2 ప్రిస్క్రిప్షన్స్ లో కూడా రీనల్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి వచ్చిన వాళ్ళని చూస్తుంటాము. సో NSAIDs అనేవి నార్మల్ గా వీ ట్రై టు అవాయిడ్ అంటిల్ అన్లెస్ సివియర్ పెయిన్ ఉంటే. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు లోకల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి డిక్లోఫెనాక్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఇచ్చుకొని రిలీఫ్ పొందుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ సార్లు అలా ఇచ్చుకోవడం వల్ల దే కమ్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్. సో NSAIDs అనేవి లాంగ్ డ్యూరేషన్ కి మనం అడ్వైస్ చేయము. బట్ అట్ ద సేమ్ టైం గాబాపెంటిన్, ప్రిగాబెలిన్ ఇట్లాంటి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి నవ్వుకి హెల్ప్ అయ్యి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇవి కూడా లాంగ్ డ్యూరేషన్ యూజ్ చేసినట్లయితే అడిక్షన్ కాజ్ అయ్యి ఆ టాబ్లెట్స్ ని విడిపించలేకపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎనీ మెడికేషన్ లాంగ్ టర్మ్ యూజ్ అనేది మనం అడ్వైస్ చేయము. మాక్సిమం 3 to 4 weeks ఆర్ 4 to 6 weeks ఎట్ ద మ్యాక్స్. అది కూడా కాక్టైల్ మనం ఆల్టర్ చేసి రాస్తా ఉంటాము. అండ్ వీ కెనాట్ గో ఆన్ యూజింగ్ NSAIDs ఫర్ 6 weeks కూడా. NSAIDs అంటే పెయిన్ కిల్లర్స్ కూడా మనం ఎక్కువ రోజులు అనేది ఇవ్వడం జరగదు. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ కూడా చాలా మందిలో అలాంగ్ విత్ ఫిజియోథెరపీ అలాంగ్ విత్ మెడికేషన్ ఫిజియోథెరపీ తీసుకున్నట్లయితే పెయిన్ చాలా మందిలో తగ్గిపోతుంది. ఇలా కాకుండా పెయిన్ తగ్గట్లేదు అన్నప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. MRI కానీ ఎక్స్రే కానీ చేయించి ఏదైనా పెథాలజీ ఉందా, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదైనా ఉండి వీళ్ళలో ఏమైనా ప్రాబ్లం అవుతుందని చూసి దాన్ని బట్టి టైలర్ మేనేజ్మెంట్ అనమాట. చాలా మందిలో ఇట్లా అన్రెస్పాన్సివ్ పీపుల్ అంటే ఎవరైతే మనకి మెడికేషన్కి ఫిజియోథెరపీకి రెస్పాండ్ కావట్లేదో వీళ్ళలో డిస్క్ అనేది బల్జ్ కావడము, ఎక్కువ ప్రెస్ కావడం ఇట్లాంటి వల్ల జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో కూడా మనం ఏం చేస్తామంటే మునుపు తీసుకున్నట్లయితే ఓపెన్ సర్జరీ చేసి లామినెక్టమీ అనేవి చేసి డిస్క్ అనేది తీయడం జరిగేది. ఇప్పుడు వీళ్ళలో కూడా ఓపెన్ అవసరం లేకుండా ఎండోస్కోపిక్ అనే పద్ధతిలో చిన్న స్కోప్ అనేది ఇన్సర్ట్ చేసి ఆ డిస్క్ తొలగించి వాళ్ళకి ఎర్లీ మొబిలైజేషన్ తొందరగా ఇంటికి పంపించడం జరుగుతుంది. 1 day ఆర్ మాక్సిమం 2 days అడ్మిషన్. దీని తర్వాత వీళ్ళ పని కూడా తొందరగా వాళ్ళ పని వాళ్ళ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల డిజబిలిటీ బికాస్ ఆఫ్ సర్జరీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం అందరికీ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరగదు. అండ్ అట్ ద సేమ్ టైం టాబ్లెట్స్ కూడా ఎక్కువ రోజులు వాడడం అనేది శరీరానికి మంచిది కాకపోవచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.